ప్రభా ప్రతి ఫలముగా మమ్మల్ని ఎంతగానో ప్రభా మీరు దీవించుంటున్నారయ్యా. అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఒక సాక్షిగా నిలబెట్టిన దేవానికి స్తోత్రాలు. నేను అనేకమైన పాస్టర్ల ముందు కూడా ప్రభా ఏసయ్య నీ బిడ్డను మీరు హెచ్చిస్తారని ప్రభా నీ వాగ్దాన ప్రకారం నేను మీరు మమ్మల్ని హెచ్చించినందుకే నీకు స్తోత్రాలు రాజా. హల్లెలూయా. హో రిబాల రాసే కెటెరెరెరెరెరె రగడరే రాబల రాసే. అవును ప్రభా, మాకును మా సంఘానికి మా సంఘంలో ఉన్న బిడ్డలకు ప్రభా విరోధంగా పోరాడుతున్న ప్రతి అంధకార చీకటి శక్తులను యేసు నామములో తరగడం గద్దిస్తుంటున్నాం. నేను వాటిని బంధిస్తుంటున్నాం రాజా. నీ కృపనైనా బిడ్డలను ఆవరించును గాక నైనా. ఓ రెక్కెటెరే వారు ఉన్నతంగా హెచ్చించబడుదురు గాక నైనా. ఆకాశ తారల వలె వారిని నేను ప్రకాశింపజేస్తానన్నావు ప్రభా. యేసు నామములో ప్రభా మా బిడ్డను ప్రకాశించుదురుగాక, నీ నామం మహిమ పరచుదురుగాక, నిన్ను హెచ్చించుదురుగాక అని అడుగుతుంటున్నామయ్యా. ఓ రెక్కిందిరే రజపాలరా సెక్కిటిరే. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన దినంలో ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా రావాలని ప్రభా, నీ ఆత్మ సహాయం మాకు కావాలని ప్రభా నీ సన్నిధానంకు మేము వచ్చింటున్నామయ్యా. మమ్మల్ని నడిపించువాడానికి స్తోత్రమయ్యా, మమ్మల్ని హెచ్చించువాడానికి స్తోత్రం నైనా. తగిన కాలంలో సారాను దర్శించిన ఆ దేవుడవే మా దేవుడో ప్రభా నీకు స్తోత్రమయ్యా. ఏ సమయంలో ఏమి కావాలో నీకు తెలుసు ప్రభా. ఆ సమయంలో మాకు అవిచ్చే దేవుడో ప్రభా నీకు స్తోత్రం నైనా. అవును ప్రభా నువ్వు ఇస్తావని ప్రభా నమ్మకముతో ప్రభా విశ్వాసముతో ప్రభా నిరీక్షణతోనైనా నీకోసం కాచుకొని ఉండే బిడ్డలుగా ఉండే కృపను దయచేదయ్యా. అవును ప్రభా మా ఎదుట ఉన్నవారు మా అక్కపక్కల ఉన్నవారు వారు ఎదుగుదలను చూసి మేము కృంగిపోకూడదేస్తాయా. వారిని హెచ్చించుంటున్నాడు, మేము ఎందుకు ఇంకా ఇదే రీతిలో ఉంటున్నామని ప్రభా యేసయ్యా మేము నిరుత్సాహపడకూడదు ప్రభా. మా టైం వచ్చినప్పుడు మా సమయం వచ్చినప్పుడు నిశ్చయంగా నువ్వు నైనా మమ్మల్ని ఉన్నతంగా హెచ్చించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ కృపా నీ సన్నిధి ప్రభా నాకు మాకు అందరికీ దయచేదయ్యా. వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా నీ ఆత్మీయ అనుభవాన్ని పొందుకునే కృపను దయచేదేసయ్యా. హల్లెలూయా. మీరు మాట్లాడండి, మీరు దర్శించండి, మీరు నేను మాతో మాట్లాడితే ప్రభా మా జీవితాలన్నీ తండ్రేసయ్యా చేంజ్ అయితేనైనా ఆ విధంగా మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మా బలహీనతలో ప్రభా నీ కృప మాకు తోడుగా ఉండి నడిపించి నీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ నీ దాసుని నీ కృపగల హస్తాల చేతులు సమర్పిస్తూ ఆ బిడ్డ నోటికి మీరు బూరగా ఉండి ప్రభా నీ వాక్శక్తితో ప్రభా బిడ్డను అభిషేకించి ప్రభా నీ మహిమతో నింపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామమునకే మహిమ కలుగును గాక. ప్రభు మరొకసారి ఈ భూయాత్రలో ఆయన సముఖంలో ఆయన దర్శనం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ధన్యత కొరకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు అంటాడు, దేవుని సన్నిధి నేనెప్పుడు వెళ్ళేదా, ఆయన ముఖ దర్శనము నేనెప్పుడు చేసేదా అని అంటాడు. ఆయన రాజ్యంలో అభిషేకించబడిన రాజు, లక్షలాది మంది సైనికులు ఉంటున్నారు, 10,000కి నీ ఒక్కడవే సమానుడని ప్రజలు పొగడింటున్నారు. సౌలు ఎదుట సౌలు 1,000 కొలది, దావీదు 10,000 కొలది జయములు కలుగును గాక నీ స్తోత్ర గీతములు చేశారని దావీదును ప్రజలు ఏమన్నప్పటికీ కూడా వాటన్నిటిలో ఆయనకు తృప్తి లేక అందుకే ఆయన అంటున్నాడు, నీ సన్నిధి నేనెప్పుడు వచ్చేదా, నీ సన్నిధి నేనెప్పుడు చూసేదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకై తృష్ణగొని ఉంటున్నదని దావీదు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిశ్చయంగా దావీదుని హెచ్చించిన దేవాది దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడని నిశ్చయంగా నేను నమ్ముచుంటున్నాను. హల్లెలూయా. మరి దేవుని యొక్క కృపను బట్టి గత ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మనం ఎంతగానో అనుదినం దేవునితో గడుపుతూ ఉండేవారం. మరి
పోయిన వారమే వీటన్నిటికీ ముగింపును ఇచ్చి ఉంటున్నారు. మరి పోయిన వారం కూడా శనివారం ప్రార్థన పెడదాం అనుకున్నాం, కానీ ఎప్పటికే కదా అందులో 2-3 రోజులు నాకు కూడా ఆరోగ్యం బాగలేక దాన్ని మనం కంటిన్యూ చేయడం బాగుండదని మరలా మేము ప్రారంభించినాం. ఎందుకంటే శనివారం రోజు మనం కనీసం కొద్దిసేపు 1 గంటనో గంటన్నర దేవుని సన్నిధిలో గడిపితే నిశ్చయంగా మనం ఎంతైనా ఒక రిఫ్రెష్మెంట్ అవుతాం, తాజాతనానికి చేరుకుంటాం అనేది నా ఆశ. మనం ఎందుకంటే బైబిల్ అంట కదా, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోనండి. ఈ లోకంలో నీకు నాకు ఎంతున్నా అది తక్కువ అనే విషయాన్ని మన అందరికీ తెలుసు. అలాగా ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉండటం మనకి ఏది వ్యర్థం కానే కాదు. ప్రభు నిశ్చయంగా వీటన్నిటికీ ప్రతిఫలం ఇస్తాడని నేను నమ్ముచుంటున్నాను. అలాగే మరి ఈ శనివారం ప్రతిసారి నేను ఈరోజు కూడా వాట్సాప్లో పెట్టి ఉంటున్నాను, ఏమని హీలింగ్ అండ్ డెలివరెన్స్ ప్రేయర్ అని పెట్టాను. హల్లెలూయా. చాలామంది ఫాస్టింగ్ అంటే ఖచ్చితంగా వస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ కాకపోయినా నిన్న నేను ఈమె కలిసి ఒక స్థలంలో ఒక ప్లేస్ ఉంటే అడగడానికి వెళ్ళాం. వెళితే అక్కడ లేదండి, ఆల్రెడీ ఇప్పుడు శనివారం ఉపవాస ప్రార్థనలు నడుపుతారు, ఇంకొక ఆయన ఉపవాస ప్రార్థనలు నడుపుతున్నారు, ఇంకొకరు కూడా ఇక్కడ వచ్చి ఉపవాస ప్రార్థనలు నడుపుతున్నారు అని చెప్పారనమాట. హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థనలు అంటే మన వాళ్ళకి అంత రుచి అనమాట, కబాబ్ తిన్నట్లే ఉంది అని నాకు కూడా అర్థమైపోయింది. హల్లెలూయా. అయితే దీనిలో విషయం ఏమిటంటే ప్రజలు కేవలం తాత్కాలికమైనటువంటి స్వస్థతలని ఆశిస్తున్నారు, కానీ నిత్య జీవాన్ని ఎవరు కోరటం లేదు, నిత్య ఆనందాన్ని ఎవరు కోరటం లేదు, నిత్యమైన మేలుల కోసం ఎవరు తాపత్రయ పడటం లేదు. హల్లెలూయా. నిత్యమైన దీవెనలు, నిత్యమైన ఆశీర్వాదాలు, నిత్యమైనటువంటి మేలును నీకు నాకు బైబిల్ అంటది నిండుగా నేను దీవిస్తానని రాయబడింది. మరికి నిండైన మేలులు మనకి ఎప్పుడు కలుగుతాయి? హల్లెలూయా. చదువుదామా 103వ కీర్తన 2వ వచనం. 103వ కీర్తన 2వ వచనంలో మనందరికీ తెలుసు వాక్యం అది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము, ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆల్రెడీ ఫినిష్, డన్ అయింది. హల్లెలూయా. సంకటములు అంటే మన రోగాలు, మన వ్యసనాలు, మన బాధలు, మన బరువులు, మన ప్రతిదీ ఆల్రెడీ ఆయన సిలువలు ఏం చేసినాడంట, వాటన్నిటినీ నిర్మూలం చేసేసి ఉంటున్నాడు, కొట్టివేసి ఉంటున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏం తెలుసా? హల్లెలూయా. కేవలం ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతి. ఇదే అనేకులు బోధించటం లేదు, అనేకులు దీనిని చెప్పటం లేదు, అనేకులు దీనిని ఫాలో చేయమని చేయటం లేదు. కేవలం మొన్న కూడా ఒక చెల్లి అడిగింది, అన్న నేను ఉపవాస ప్రార్థన చేసుకోవాలనుకున్నాను అని అన్నది. నేను అడిగాను, అమ్మ దేనికోసం నువ్వు చేయాలనుకున్నావంటే మాకు వ్యతిరేకంగా మా వాళ్ళు నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, మీ వల్లే అయింది, నీ వల్లే అయింది అని కొన్ని మాటలు అనడం వల్ల నాకు చాలా బాధ కలుగుతుంది, అందుకే నేను దీనికోసం ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలనుకున్నానంటే దానికి దీనికి సంబంధమే లేదు. హల్లెలూయా. మరి దీనిని జయించాలంటే మనం ఏం చేయాలంటే స్తుతి చెల్లించడంలో ప్రతిదీ మనకు బైబిల్ చదవండి. తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి చదువుకుందాం. మొదటి తెస్సలోనికలు, ఫస్ట్ తెస్సలోనికల్ చాప్టర్ 5 16 నుంచి చదువు, 15 నుండి చదువు, 16 నుండి చదువుదాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. చాలు. ప్రతి విషయమందు యోబుకి ఆరోగ్యం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, 10 మంది పిల్లలు మరలా కలిగి ఉంటున్నారు, తాను పోగొట్టుకున్న వాళ్ళందరినీ మరలా సంపాదించుకున్నాడు. ఒకే ఒక కారణం, హల్లెలూయా. నీవిచ్చినావు, నీ తీసుకున్నావు, నీ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికి నేను చెప్పాను ఏమని, ఈ 40 రోజులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అంశాన్ని నేను దేవుని దగ్గర బలంగా అడిగి ఉంటున్నాను, నా వ్యక్తిగత మా కోసం, మరి అందరి కోసం కూడా మేము ప్రేయర్ చేశాము. దీనిలో రిజల్ట్ రాలేదని చెప్పడానికి సందేహం లేదు, నా దగ్గర సాక్ష్యాలు ఉంటున్నాయి. సాక్ష్యం ఏమిటంటే రేపు నేను సాక్ష్యం మీకు వినిపిస్తాను. ఒక సేవకురాలు, ఆమె కూడా రాజమండ్రిలో ఉంటుంది.
ఆమెకి 2 రోజుల నుంచి ప్రభు మాట్లాడాడంట నా గురించి. పలానా నా కుమారుడు నా సన్నిధిలో గత దినములు చాలా నా సన్నిధిలో గోజాడింటున్నాడు, కన్నీరు కార్చినాడు, మొర్రపెట్టినాడు, మరి నాకు తగిన ప్రతిఫలం కనబడటం లేదు కదా అని ఆయన బాధపడుతున్నాడు. మరి నీవు ఎలాగైనా చేసి వారికి నీవు నా గురించి నువ్వు చెప్పని ఒక సేవకురాలు చెప్తే ఆమె అన్నదంట, నేను ఎప్పుడు ఈ విషయం ఆయనకి చెప్పలేదు, ఎప్పుడు ఆయనతో ఇంతగా నేను మాట్లాడలేదు, మరి నేను ఇలాగా అంటే వాళ్ళు ఏమనుకుంటారని 2 రోజులు కాసుకొని ఉన్నదంట ఆమె. నా దగ్గర ఉంటా రికార్డు నుంచి చెప్పాను. 2 దినముల క్రిందట నువ్వు నాకు మాట్లాడుతావని ఆమె నాకు మెసేజ్ కూడా పెట్టింది నా మొబైల్ ఉంటే, రేపు వినిపిస్తాను నేను సాక్ష్యం. 2 రోజులు మాట్లాడితే చివరికి ఆమె దాన్ని అలాగే ఉంచుకోలేక నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టింది. ఏమని మీరు మీటింగ్ అరేంజ్మెంట్ ఎప్పుడు చేస్తారు, మీ మీటింగ్లో మమ్మల్ని ఎప్పుడు కలుపుకుంటారని అట్లా పెట్టింది అనమాట ఆమె. అప్పుడు నాకు ఆశ్చర్యం అయిపోయి, ఇప్పుడు కొంతమంది మేము మీటింగ్లు ఇప్పుడు ఎట్లయితే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టినప్పుడల్లా వేరే పాస్టర్లు ఫోన్ చేసి మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారని అడుగుతున్నారు. మమ్మల్ని పిలవటం లేదు వాళ్ళు, కానీ వాళ్ళని మేము పిలవాలని మమ్మల్ని అడుగుతున్నారు. హల్లెలూయా. అలాగా ఇప్పుడు నాకు అదే అనుకుని, ఇదే మీటింగ్లు ఏమో మనం 40 రోజులు ప్రార్థన చేస్తున్నాం, 40 రోజులు మనం దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నాం. 2020లో ప్రారంభించాం ఇది. 2020లో ఇది స్టార్ట్ చేశాను నేను. ఎట్లా స్టార్ట్ చేశానంటే, భయంకరమైన పోరాటాలు ఉన్నప్పుడు ఒక దైవజనులు మా ఇంటికి వస్తే నేను అడిగాను, ఇట్లా చాలా మాకు పరిస్థితులు అంటే ప్రభు నాకు చెప్తున్నాడు, మీరు భయంకరమైన పోరాటాల్లో ఉంటున్నారు, వీటన్నిటికీ దయచేసి ఒక 21 రోజున నీవు దేవునితో గడిపితే దేవుడు నీకు బయలుపరుస్తాడు ఏం చేయాలో ఎట్లా చేయాలంటే, సరేలే అని ఒక సేవకుని మాటకు నేను కూడా లోబడి నేను 21 అప్పుడు నాకు టైం ఉంటున్నది కాబట్టి నేను 21 రోజు ప్రారంభించాను అనమాట. అక్టోబర్ నెలలో 21 రోజు స్టార్ట్ ఇలాగా ఒక 15 రోజులు అయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడినాడు. ఒక సేవకుని మాట విని 21 రోజు ప్రారంభిస్తే మరి సేవకుని కంటే నేను గొప్పవాడిని కాదా నేను ఆయన కంటే కూడా గొప్పవాడిని కదా, నా మాట నీవెందుకు వినకూడదు, నీవు 40 రోజులు ఎందుకు చేయకూడదు అన్నాడు. ఎందుకనంటే బైబిల్లో 40 అనే సంఖ్య మాటకు అర్థం ఏమిటంటే బహుబలము అనమాట, బహుశక్తి అనమాట. యేసు ప్రభు 40 రోజులు ఉన్నాడు, తర్వాత మోసే 2 మార్లు 40 ఉంటున్నాడు. 40 అనేది ఒక బలమైన సంఖ్య అనమాట, చతురస్రాకారం. అందుకే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అనే విషయాన్ని మనం ఎట్లా భూగోళం చూడండి, 25 25 25 20 ఎట్లా 4 భాగాలు అట్లా ఒక పర్ఫెక్ట్ సంఖ్య ఉంటుంది, దానికి చాలా బలంగా ఉంటుంది. నీవు అప్పుడే 40 రోజులు చేయంటే సరేలేని మరో దేని మాటకు లోబడి మేము 40 రోజులు స్టార్ట్ చేస్తే 10 రోజులు ఇంకా 10 రోజులు ఉంది అన్నప్పుడు ప్రభు మరలా మాట్లాడి ఈ 40 రోజుల తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేయమన్నాడు. కనీసం దేవుని స్తోత్రంలో ఈసారి ఈ 40 రోజులు పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు. కానీ మేము ఫస్ట్ 2020లో ఉపవాస ప్రార్థన 40 రోజులు నేను ఈమె ఇద్దరమే చేశాము. ఎక్కడంటే ఇక్కడ రేచల్ మేడం ఉంది, వాళ్ళ స్కూల్ ఉంది, బావా ఇన్స్టిట్యూట్ అని. ఆ స్కూల్లో మేము అప్పుడు చర్చ్ నడిపే వాళ్ళం. అప్పుడు లాక్డౌన్ ఉన్నది, తర్వాత స్కూల్ అన్ని బంద్ ఉన్నాయి కాబట్టి ఫ్రీగా ఉండడం వల్ల డైలీ వెళ్ళి మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ప్రతిరోజు మేము 40 రోజులు స్టార్ట్ చేసాము. తర్వాత 10 రోజులు ఉంది అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు చివరి రోజులో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమన్నాడు. ప్రభు ఇప్పుడు 40 రోజులు ఉంటేనే ఒక 4 కూడా రావటం లేదు, నీవేమో మీటింగ్ ఏర్పాటు చేయమంటాను. ఎట్లా అంటే, లేదు నీవు మీటింగ్ ఏర్పాటు చేయాలా, నువ్వు చేస్తావు అనడానికి ఒక సాక్ష్యం, ఒక అద్భుతం చేస్తాను ఈ రోజు అంటే సరేలే అని నేను అదే రోజు సాయంకాలం నేను ఇట్లా కూర్చున్నప్పుడు నా యొక్క ఫేస్బుక్లో చూసిన ఒక పాస్టర్ నన్ను పిలిచి, నేను మీ పరిచయం అంతా ఫేస్బుక్లో చూస్తున్నాను, మీ దగ్గర ఏదో కాంగో లేనట్లుండే, కంజరాలు లేవు, ఇన్స్ట్రుమెంట్లు ఏం లేవు, కాబట్టి మా పరిచయ తరపున నేను కానుక ఇవ్వాలనుకున్నాను, మీరు ఏదైనా ఒక వస్తువు తెచ్చుకోండి అని చెప్పి ఆయన 5,000 రూపాయలు ఇచ్చాడు నాకు పిలిచి. హల్లెలూయా. ఎప్పుడైతే 5,000 ఇచ్చాడో అప్పుడు అన్నాడు, చూడు ఇదే నాకు కన్ఫర్మ్ అనడానికి. అప్పుడు నేను ఇన్స్ట్రుమెంట్ ఏం తెచ్చుకోలేదు, ఆయన యాక్చువల్లీ కాంగో తెచ్చుకోమని ఇచ్చాడు నాకు డబ్బులు. ఇప్పుడు నాకు కాంగో ముఖ్యం కాదు, ఆ మీటింగ్ జరిగేది ముఖ్యం అన్నాడు, దానికి అంతా డబ్బులు కావాలన్నమాట. సరేలేనే దాన్ని జమ చేసినాను. మరుసటి రోజు ఒకరు గంగావతిలో ఉంటారు, ఒక 2 భార్యాభర్తలు, వాళ్ళు నాకు పరిచయం. వాళ్ళు మా ఫేస్బుక్లో చూసి ఈ యొక్క 40 డేస్ ఫాస్టింగ్ చూసి వాళ్ళు ఒక 3,000 పంపారు.
ఇలాగ దాదాపు ఒక 20-25 వేల రూపాయల ఆ చివరి లోపల గ్యాదర్ అయితే అప్పుడు మేము 25 వేల రూపాయలు ఖర్చు పెట్టి 200 మందికి దగ్గర ఇలాగే అన్ని అరేంజ్మెంట్లు చేస్తే అప్పుడు ఇక్కడే మన ఉబ్లిలో ఉన్న ఒక దైవజనుల్ని మేము ఇన్వైట్ చేస్తే వాక్య పరిచయం ఇక్కడ ఒక పాస్టర్, ఇంకొక దాండేల నుంచి ఒక పాస్టర్, ఇలాగ 2 పాస్టర్లు ఇన్వైట్ చేసి వారి రాకపోకలు అన్ని చూసుకుంటూ అన్ని చూసుకొని ఇవన్నీ మేము రన్నింగ్ చేస్తే అప్పుడు ఒక పాస్టర్ నాకేమన్నాడు, ఈ పాస్టర్ని మీటింగ్ పిలపాలంటే నన్ను కదా నువ్వు అడగాలని అడిగాడు ఆయన. ఏమంటంట, ఆ పాస్టర్ని పిలిపించాలంటే నన్ను కదా అడగాలంటే నేనన్నా మిమ్మల్ని ఎట్లా 40 రోజులు దేవుని సన్నిధిలో మేము గడిపాము. ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో అది మాకు దేవుడు డిసైడ్ చేస్తాడు. మీరు ఎట్లా చెప్తారంటే ఆయన ఏంటంటే కొంచెం వయసులో పెద్దాడని కొంచెం నేను రెస్పెక్ట్ ఇచ్చేవాడిని. ఆయన నన్ను అడగడానికి ప్రారంభించాడు. నువ్వు నన్ను అడగాలి కదా, నాకు ఒక మాట చెప్పాలి కదా. నేనన్నా నీ ఒక్కరోజు కూడా వచ్చింది లేదు, మీటింగ్ లేదు, ఏం లేదు. మరి నువ్వు నా అట్లా అధికారం చేయడం మంచిది కాదు, దేవుని పైన ఏం కాదు. నువ్వు నాకు ప్రభు ఎవరు చెప్తే నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తానని ఇలాగా చేస్తే 40 రోజుల తర్వాత ఒక గొప్ప మెరకల్ జరిగే అనేకుల మధ్యలో అప్పుడు నేను సేవకు పిలువబడ్డానని. మరి ఇప్పుడు కూడా ఈ 40 రోజుల తర్వాత కూడా చాలా మంది పాస్టర్లు కూడా సాక్ష్యం ఇచ్చారు. మరి ఈరోజు కూడా నా కలలో ఒక దైవజనులు వచ్చారు. నేను మధ్యాహ్నం పండుకున్నప్పుడు ఈ మధ్యలో చాలా కళలు వస్తున్నాయి నాకైతే. ఒక పాస్టర్ అన్నాడు, నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఏమిటంటే మీరు ప్రారంభించిన మీరందరూ మీ సావాసంలో మీ ప్రార్థనలో ఇలాగ అనేకులు కూడుకొని ఈ ప్రార్థన చేయడం వల్ల కొంతమంది పాస్టర్ల మధ్యలో హెచ్చరిక ప్రారంభమైంది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక కదలిక ప్రారంభమైంది. మనం కూడా ఏమన్నా దేవునితో గడపాలా, మనం కూడా ప్రేయర్ చేయాలా, లేకపోతే పోరాటాలు వస్తాయని కొంతమంది పాస్టర్ల కదలిక వచ్చిందని ఆ పాస్టర్ నాకు చెప్పాడు. మళ్ళీ ఆయన నా కళలు కూడా అదే మాట్లాడాడు. హల్లెలూయా. వేరే పాస్టర్లు కూడా చెప్పారనమాట, లేదు మీరు ప్రారంభించింది ఈ విధంగా మంచిది, మా గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి, మేము కూడా కొంచెం ఒక 14 రోజులు 21 రోజులు స్టార్ట్ చేయాలనుకున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాలు ఈ విధంగా మండినట్లయితే అంధకార చీకటి శక్తులు దురాత్మ కార్యాలు ఈ స్థలాల్లో ఉండడానికి వీలు లేనే లేదు. నిన్న కూడా మేము విన్నాం, చాలా దుఃఖకరం. ఎవరో ఒక తమ్ముడు ఇలాగే ఇప్పుడు ఎవరో చేసుకున్నారు, అలా చేసుకోవడానికి ప్రారంభించినాడు. సడన్గా వాళ్ళ ఇంటి వాళ్ళకి తెలవడం వల్ల త్వరగా వెళ్ళి దాన్ని ఆపడం వల్ల ఒక ప్రాణం రక్షించబడ్డది. హల్లెలూయా. చాలా దుఃఖకరం. అందుకే ప్రార్థన చేయడం వల్ల మా ప్రార్థన ఏమిటంటే ఇంకా ఈ అగ్నిని దేవుడు మండించాలా. ఆ సిస్టర్ ఏమేమి చెప్పిందని రేపు నేను వినిపిస్తాను. సాధ్యమైతే ఒకరోజు ఆ సహోదరుని మన మధ్యలో ఇన్వైట్ చేస్తాను. బహుశక్తిమంతురాలన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే మొన్ననే చెప్పాను, ఆషేరు గోత్రికురాలైన స్త్రీ ఎలా ఉంటుందంట, స్త్రీలలో ఉంటే బలం చాలా ఉంటుంది. సేవకుల అభిషిక్తుల కంటే క్యాథరిన్ కుల్మన్ గురించి మీరు విన్నారంటే, బెన్నీన్ అనే దైవజనులు ఇంత బలంగా వాడబడుతున్న ప్రపంచం అంతలో అభిషిక్తులంటే దానికి కారకురాలు క్యాథరిన్ కుల్మన్ అన్నమాట. హల్లెలూయా. జాయిస్ మేర్ అనే దైవ సేవకురాలు ఉంటుంది. ఆమె ప్రపంచంలోనే ప్రభావితురాలైనటువంటి గొప్ప దైవ సేవకురాలు ఆమె. హల్లెలూయా. ఆమె నుండి అనేక మంది సేవకులు తయారు సంఘాలు అంటున్నాయి. మరి అనేక లక్షలాది మంది అనాథులను పోషించే ఒక సేవకురాలుగా మార్చబడ్డది. అలాగా సేవకుల స్త్రీలలో చాలా బహుబలమైన పవర్ ఉంటుంది. ఎప్పుడైతే మరియా మగ్దలేని మరియా వెళ్ళి వారు పేతురు యోహానుకు చెప్తారు, అప్పటి వరకు వాళ్ళు కూడా నమ్మకం ఉండదు యేసుప్రభు లేస్తాడని. అవునా, నిజమా, నీకు మాట్లాడా, సరే నీవు చెప్పేది వద్దు, పక్కన జరుగు, నేను పోయి చూస్తానని పోయి ఆయన సమాధిలో తొంగి చూస్తే సమాధిలో ఏమీ లేదనమాట. హల్లెలూయా. ఆమె చెప్పిన మాటకి ఎవరు పరిగెత్తినారు తెలుసా? పేతురు పరిగెత్తడం ప్రారంభించాడు. హల్లెలూయా. యేసు ప్రభువే స్వతహాగా పేతురు నన్ను ప్రేమిస్తావా, పేతురు నన్ను ప్రేమిస్తా, నీకు తెలియంది ఏది అన్నాడు. కదలలేదు అస్సలు పేతురు. కానీ ఒక స్త్రీ చెప్పినప్పుడు పేతురు ఏమైందంట, పరుగులెత్తి ఎట్లా పరిగెత్తినాడంట, సమాధిలో యేసు ఉన్నాడా లేదా అని వెళ్ళి చూడడానికి అంత శక్తి ఎవరిలో వచ్చిందంటే ఒక స్త్రీ ప్రకటించుట వలన, ఒక సమరయ స్త్రీ ప్రకటించుట వలన సమరయులంతా కదిలినారు అన్నట్లుగా నిజంగా ఆ దేవుని సేవకురాలు చెప్పినప్పుడు నాలో కంట్రోల్ దాటిపోయి నేను ఇక్కడ ఉంటే ఆ శబ్దంలో ఈమె పండుకునిన్నది. ఆమె ఫోన్ వచ్చినప్పుడు ఈమె పండుకుంటే నేను ఆమె మాట్లాడే దానికి డిస్టర్బెన్స్ అవుతుందని నేను పైన వెళ్ళాను. పైన వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడుతుంటే ఆమె చేసే ప్రేయర్కి చెప్పిన నా విషయాలకి నేను అట్లా జంపులు వేసి కేకలు వేశాను అనమాట. హల్లెలూయా. ఆమె చెప్పింది,
నా కుమారుడా, నీవు నా సన్నిధిలో 10 సంవత్సరాలు కన్నీరు కార్చావన్నారు. హల్లెలూయా. నా కన్నీటిని అంతటి నా దేవుడిని తన బుడ్డిలో ఉంచుకున్న దేవునికి నేను స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును గాక. నేను ఎందుకు చెప్తానంటే, చాలా మంది ఒక్క రోజుతో పట్టేసుకుంటారు. 2 రోజులు వస్తే చాలా, సమయం లేనప్పుడు అది వేరే సంగతి. కానీ మనం దేవుని పాదాలను ఎప్పటికీ మనం ఏం చేయకూడదంటే విడిచిపెట్టకూడదు. చాలామంది కేవలం స్వస్థతలు, అద్భుతాలు, మాత్కారాలు. నిన్న మేము వెళ్ళాము, అమ్మ వేరే సమయం అన్నా ఉంటే మాకు కూడా ఇవ్వండి, మేము కూడా నడుపుతామంటే ఆమె మాట్లాడడానికి కూడా నాకు ఆప్షన్ ఇవ్వటం లేదు. పలానా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఇవన్నీ కుటుంబాలు ఆయనవే కానీ దేవునికి కావాలి. ఆమె ఎంత బాగా నేను ఒక సేవకులమని కూడా రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు ముందే ఆయననే నడుపుకుంటాడు, ఆయన కుటుంబాలు ఇవన్నీ ఇక్కడ అంతా ఆయన అంటేనే వచ్చేస్తారు. అంటే ఇట్లా చేసి చాలా సమస్యలు ఏర్పాటు చేసుకున్నారు. మరలా అదే జరగడం అది దుఃఖకరం. దేవుడు వేరే, సేవకుడు వేరే. హల్లెలూయా. సేవకులను అంతే మనము వారి యొక్క స్థానాలని మనము దేవుని స్థానాన్ని ఇవ్వకూడదు. మళ్ళా పొరపాటులు ఇలాంటివన్నీ చేసినట్లయితే నిజంగా మరి వాళ్ళు ఎట్లా నష్టపోతారో నాకు తెలియదు. కానీ అలాంటి చేయకూడదు అనేది నా బాధ అనమాట. మనం ఏమిటంటే దేవునికి అవకాశం ఇవ్వాలి. అక్కడ ఏమని రాయబడింది? పౌలు చదవండి ఆ మాట సిస్టర్. మొదటి తెస్సలోనికై 5:16 15 ఓదురి, ఇలా 16 ఓదురి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರಿ, ಎಲ್ಲದರಲ್ಲಿಯೂ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ಇದೇ ನಿಮ್ಮ ವಿಷಯವಾಗಿ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ತೋರಿ ಬಂದ ದೇವರ ಚಿತ್ತ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడు పౌలు తెస్సలోనికల సంఘము చెప్తున్నాడు. ఏమని? మీరు ఒకటి మాత్రం మర్చిపోకూడదు. ప్రతి విషయమందు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంట? ఒక పాస్టర్ని ఈ ఏరియాలో ఇచ్చినాడంటే, దేవా థ్యాంక్స్. ఒక కాపర్ని ఇచ్చినావు, ఒక పాస్టర్ అమ్మని ఇచ్చినావంటే, దేవా మీకు థ్యాంక్స్. ఒక కాపర్ని ఇచ్చినావు మాకి. మనం ఆ థ్యాంక్స్ఫుల్ ఉండాలి. కానీ మనము ఆయన దేవుడు అనే పదం రావటంలే ప్రజలలో. నాకు అదే బాధాకరం. ఏంటంటే దేవుడు పలానా వ్యక్తిని ఇప్పుడు ఎవరు మనకి ఇంటికి దేవుని చిత్తంలో వస్తున్నారు, ఎవరు రావటం లేదో కనుక్కోవడం కష్టమైపోయింది ప్రజలకి. మరి ఇంకోటి ఏమిటంటే, ఒక సిస్టర్ అన్నారు, ఏదేమైనా కానీ వాళ్ళు కూడా సేవకులే కదన్నా, మనం వాళ్ళు వద్దంటే మనకేమైనా శాపం కలుగుతుంది. శాపం అట్లా కాదు, వాళ్ళు పిలుచుకోవడమే నీకు శాపం. మా తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా ఒక మాట చెప్పాను. ఎవరాలు? 7th డే ఏదేదే యెహోవా విట్నెస్ ఎక్సెప్టే చేయకూడదు. నేను ఓపెన్గా చెప్పగలను, యూట్యూబ్లో చెప్తున్నాను, మళ్ళీ వాళ్ళ ముందరే నేను చెప్పగలను. యెహోవా సాక్షులు కానీ, 7వ దినం ఆరాధన చెప్పేవాళ్ళు కానీ, యేసు ప్రభు అనేవారిని కానీ, దైవ చిత్తం అనే కానీ పరిచర్యలు ఇవి కావాలంటే నేను ఇక్కడ వచ్చినట్లయితే నేను పోను వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఇక్కడ వచ్చినట్లయితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలను. హల్లెలూయా. యెహోవా సాక్షులు అంటే ఏమి? పాత నిబంధనకి సంబంధించిన వాళ్ళు. ఇంకా వాళ్ళు హల్లెలూయా. బైబిల్ ఏమంటది? దేవుడు ఆయన యందు ఎందరు విశ్వాసమించుదరో వాళ్ళందరూ నిత్య జీవం పొందుతారని చెప్తే, అది కాదండి, మీరును నా కుమారుడు నాకు సాక్షులని ఉంది కదా అని ఆ వాక్యం పట్టుకుంటారు. మరి కొంతమంది ఏమంటారు, 7వ రోజు కదా విశ్రాంతి దినం, మీరు ఆదివారం ఎట్లా అంటారు వాళ్ళు? హల్లెలూయా. చదువుదామా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది, నేను చదువుతాను. 7వ వచనం చదవండి. 27. ఏమంట? ఆదివారమున మేము ఏం విరుచుటకంట? రొట్టె విరుచుటకు కూడినప్పుడు వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. హల్లెలూయా. సిస్టర్ ఓదర్ కన్నడ 27. ఇప్పుడు ವಾರದ ಮೊದಲನೇ ದಿನ ಯಾವ ದಿನ ರೀ? భానువార. హల్లెలూయా. అక్కడ వారంలో మొదటి రోజు అని రాయబడింది. తెలుగు బైబిల్లో స్పష్టంగా ఆదివారం రాయబడింది. ఇంగ్లీష్లో ఏమో చదివిన ఆయన? ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. అంటే ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలంటే, యేసుక్రీస్తు పునరుత్థానం అంటే పాత నిబంధన 7 శనివారం వరకున్న ప్రతి సిద్ధాంతాలన్నిటిని కొట్టివేసి పాతది తొలగించి ఆయన నూతన పరిచినాడు అనమాట.
అందుకే ఒకడు క్రీస్తులో ఉన్న యెడల పాతవి గతించెను, సమస్తం ఏమైనాయంట నూతనమైన అన్నట్లుగా నూతన క్రియ చేయడానికి దేవుడు ఆదివారం మరణము, శాపము, బలులను అన్నిటిని బ్రేక్ చేసి వీటన్నిటిని దాటించి ఆయన నూతనమైన దాన్ని చేయడానికి దేనిని వాళ్ళు లాస్ట్ అనుకుంటారో దాన్ని ఫస్ట్ చేసినాడు. అదే మన ప్రభు అయిన శక్తి అన్నమాట. హల్లెలూయా. అందుకే తీసివేసిన రాయి మూలకు తలరాయి అన్నట్లు మనల్ని ఈ లోకం ఏది కాదంటదో దానిని ఉన్నతంగా చేయడానికి దేవుడు దేనినైతే లాస్ట్ అన్నారో దాన్ని ఫస్ట్గా చేసినారు. ఎవరంటే యేసుక్రీస్తు అన్నమాట. అందుకే మనము వారంలో మొదటి దినమందు ప్రభు సన్నిధిలో వచ్చి, ప్రభువా నీవు నాకు ఇన్ని చేసిన బలిదానముల కొరకై, త్యాగముల కొరకై, మరణం కొరకై, మాకు పునరుత్థానం కొరకై, నిత్య జీవం కొరకై, మరలా పరలోకంలో నాకు ఎటర్నల్ లైఫ్ అన్ని ప్రిపేర్ చేస్తున్నది. వీటి అన్నిటిని బట్టి నేను నీకేం చేస్తున్నానంట, కృతజ్ఞత స్తుతిని చెల్లిస్తున్నానని మనం చెప్పినట్లయితే, ఎంత మన స్తుతులు చెల్లించడానికి ప్రారంభిస్తామో అంతంతగా దీవెనలు, అంతంతగా ఆరోగ్యము, అంతంతగా మేలులు, అంతంతగా ప్రతి ఒక్క ఫలాలు మన దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. హల్లెలూయా. అందుకే దయచేసి మనం ఏం చేయాలి, మనకు కలిగి ఉన్న దాంట్లో మనం ఏం చేయాలంట, దేవునికి స్తుతి చెల్లించాలా. నిన్నటి దినంలో కూడా ఒక అక్క ఫోన్ చేసి, ఇక్కడ మన ఏరియాలో ఉంటుంది, వాళ్ళ మీటింగ్కి 2 రోజులు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీకి వస్తే వాళ్ళ నిన్న నాకు ఫోన్ చేసి, అన్న మా తరపున ఒక కానుక ఇస్తున్నాం, మీరు మా కోసం, మా పిల్లల కోసం, మా ఫ్యామిలీ అందరినీ మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలని మా యొక్క కుటుంబం తరపున ఒక చిన్న కానుక మేము పరిచర్యకు పంపుతున్నామని ఆమె పంపింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కృతజ్ఞత అంటాం దాన్ని. నాకు ప్రభు ఆల్రెడీ చెప్పారు. నిశ్చయంగా నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, పాలు తేనె ప్రవహించే దేశంలో ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటున్నాం. హల్లెలూయా. ఆ సేవకురాలు చెప్పింది, నా కుమారుడా ఇక మీదట నీవు కన్నీరు కాల్చాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు నాకు కన్నీరు వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, శ్రమలను బట్టి కన్నీరు రావటం లేదు నాకు. కానీ నాకు కన్నీరు ఎందుకు వస్తుందంటే, దేవుడు నా పట్ల చూపిన ప్రేమ కొరకై, నన్ను హెచ్చించిన విధానం కొరకై నేను స్తుతి స్తోత్రాలు దేవునికి కన్నీటితో నేను ప్రభుకి చెల్లిస్తుంటున్నాను అనమాట. హల్లెలూయా. నిశ్చయంగా అంత గొప్ప సేవకుల మధ్యలో ఏమీ లేని మేము, మన సంఘంలో ఎంతమంది ఉంటారు, మా అంటే 4 లేరు, మా అంటే 10 లేరు. కానీ సంఘములు పెద్ద పెద్ద సంఘాలు ఉంటున్నప్పటికీ కూడా లేని ఘనత, లేని ధన్యత, లేని భాగ్యం, లేని అర్హత, లేని హెచ్చింపు, లేని అగ్ని అభిషేకం మన వద్దనే పెట్టిన మన డాడీకే మహిమ కలుగునుగాక. ఆయన సేవకులు అన్నారు, ఏని ఇల్లు బెంకి భయంకర అయితే ఇక్కడ ఎంత నిప్పు ఉంటున్నది, ఎంత మంట ఉంది. నేను ఇది 1990లో మేము చూసేవాళ్ళం, అది లేదు ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ అని చెప్పాడు. అంటే ఇదంతా ఎవరు పెట్టారంటే ప్రభువే ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. మరి విశేషంగా ప్రియ సహోదరికి మేము కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటారా, చేసిన త్యాగం బహు బలమైనది. హల్లెలూయా. కొంతమంది చూడండి, కొన్నిసార్లు సరి అయిన దానికి నిర్ణయం మనం తీసుకుంటే చేంజ్ కాకూడదు. నేను కూడా ఒకసారి ఏదైనా మంచి దానికి నిర్ణయం తీసుకుంటే నేను ఎవరు చెప్పినా వినలే. మొన్న కూడా ఒక అక్క వచ్చింది, ఏమని కొన్ని విషయాలు మాట్లాడితే ఆమె నాకు దాదాపు ఆ సిస్టర్ 30 సంవత్సరాల పరిచయం. నాకు 30 years అబౌవ్ 30 years అంటే దగ్గర వాళ్ళ ఇంట్లో మేము అక్కపక్కలో మేమంతా ఒక ఫ్యామిలీగా ఉండేవాళ్ళం. ఈమె కానీ మేము కానీ వాళ్ళ ఆ అంకుల్ అంటే ఈమెకి నాయనలాగా అంత బాగా ఉండేవాళ్ళం. కానీ మేము మొన్న ఆమె వచ్చి, లేదు మీరు వచ్చి ఒకసారి మా ఇంటికి ప్రేయర్ చేయాలా అని చెప్తే, సరే మేము వాళ్ళ ఇంటికి ప్రేయర్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 30 సంవత్సరాలలో కూడా కొన్ని విషయాలు నాకు చూపించలేదు. మొన్న నేను చూపించినప్పుడు ఈమె కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, నా కళ్ళలో కూడా నీళ్లు పారిపోతున్నాయి. ఎందుకంటే దేవుడు అంత బలమైన క్రియలు ముందు నేను చేయబోతున్నానంటే ఆ అన్న కూడా ఆశ్చర్యపోయాడు. ఈ మాటలు నా పేరు తాయన అనమాట, వాళ్ళ తాయన అని పిలుస్తారు నన్ను. ఆయన అన్నాడు, ఈ మాటలు ఇప్పటిదాకా నాకు ఎవరు చెప్పలేదు, ఈరోజు నేను చెప్పిన అంటే ఈరోజు నేను చెప్పలేదు, దేవుడు ఇక్కడ నా ద్వారా చెప్పేస్తున్నాడు అని చెప్పాను. ఇంకోటి ఆ మాట అన్నది, ఒకటి ఏమిటంటే మా తాయన ఒకటి డిసిజన్ తీసుకుంటే ఎవరు ఎన్ని ఏమైనా చేంజ్ కాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆమె కూడా ఏందమ్మా అట్లా చేస్తుంటే అట్లా చేయడం మంచిది కాదు, తప్పు అన్నది. అంటే నేను ప్రార్థనలు ఉండదు, నేను ఎక్కడికో వెళ్ళి ప్రార్థనలు ఉంటే ఇది తప్పు అన్నారు వాళ్ళంతా. కానీ వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు, కాదు నీవు చేసిందే ఇది నిజము. హల్లెలూయా. అలాగా మనం చేసేటివన్నీ కొన్నిసార్లు మనకి ఇప్పుడు ఏం కనబడవు. ఒక టైం వస్తుంది, దేవుడు ఏమంటాడు కదా, ఇప్పుడు ఒక బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్ నిండా నీళ్ళు పోస్తాం,
ఫుల్ బాటలు మనం ఎక్కడైనా డిస్ప్లేకి పెడితే ఎవరైనా నిండిన బాటలు ఎవరైనా కొనుక్కుంటారు, ఖాళీ బాటలు ఉంటే ఎవరు కొనుక్కోలేరు. అట్లా నిండిన తర్వాత దావీదు విషయంలో ఏమంటాడు, నీ కన్నీటి అంతని నేను బుడ్డిలో దాచిపెట్టి తిని, అందుకే నేను నిన్ను ఇన్ని మేలులతో నేను నింపి ఉంటున్నానంటే ఆయన అంటాడు, ఇంత గొప్పవాని చేయుటకు నేను నా ఇల్లు ఏ పాటిది. హల్లెలూయా. అంటే కేవలం దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే, అది ఇయ్యాల ప్రభా, ఇది ఇయ్యాల ప్రభా. ఈరోజు కూడా ఒక సిస్టర్ వస్తానన్నది, నేను వస్తే 5 గంటలకల్లా వస్తానన్నా అన్నది. సరేమ్మా రా అన్నాను. ఎందుకంటే ఎక్కడో ఒక ఇల్లు కొనాలంట. ఇప్పుడు కాదు, ఒక 3 రోజులు 4 రోజుల కిందట చెప్పింది. ఆ రోజు సాయంత్రం ప్రేయర్ ఉంటే ప్రేయర్ తర్వాత నేను ప్రేయర్ చేసి చెప్తానంటే, లేదు నేను ముందే వస్తాను, వచ్చి మరలా ప్రేయర్ కూర్చుంటాను అన్నది. సరేలే అన్నాను. కానీ నేను ఫోన్ చేసిన 2 రోజుల తర్వాత ఏమైంది, ఆమెకి ఎవరైతే ఇల్లు అమ్ముతామన్నారో వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేస్తే ఆమె మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడి, అన్న నా కోసం ప్రేయర్ చేయండి అంటే, ప్రభా ఒక ఇల్లు ఇవ్వండి ప్రభా చిన్న ప్రార్థన చేస్తే ఆమె పెట్టని తయారులేదు. ఎందుకు తెలుసా, ప్రవచనం చెప్పాలా, అది వస్తుందా లేదా. కానీ ఈరోజు వస్తానన్నామే ప్రేయర్కి రాలేదు. ఎందుకు తెలుసా, ఆల్రెడీ దాని విషయంలో ఫినిష్ అయిపోయిందని. అంటే వీళ్ళు అనుకున్న రేటుకి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇట్లా అయిందని చెప్పి అంతే పెట్టేసింది, ఇంకా మళ్ళీ ఒక ఫోన్ లేదు. అంటే అర్థమేమి, అలాంటి వాళ్ళకి దేవుడు ఏ డోర్లు ఓపెన్ చేయడు. హల్లెలూయా. ఒక్కటే ఏది ఇచ్చింటాడు అంతే. మీరు చదివి చూడండి, సౌలు విషయంలో దేవుడు నేను చాలా నేను దుఃఖపడ్డాను అన్నాడు. ఎందుకు దుఃఖపడ్డాడు తెలుసా, అయ్యా నాయన నీ కోసం మించిన మేలు ఇంకా ఎన్నో ఉన్నాయి, వాటన్నిటి నేను అనుభవించుకోకుండా ఈ చిన్న చిన్న చిల్లి గవ్వ దాన్ని పట్టుకొని సంతోషపడుతున్నావు కదా అని దేవుడు ఏం చేసినాడంటే దుఃఖపడ్డాడు అనమాట. హల్లెలూయా. అందుకే దావీదు విషయంలో చూస్తే ఆయన ఏమంటాడు, విస్తారమైన ఆయన చేసిన ఉపకారములలో దేనిని అంటే, ఉపకారములు అంటే అన్కౌంట్లెస్ మిరకల్స్ అన్నమాట. మనం ఇన్ని అద్భుతాలను లెక్క పెట్టలేము, అన్ని ఆయన జీవితంలో చేసినాడు. అందుకే కాలము నిండినవాడు. నిండి అంటే ఏం తెలుసా, ప్రతి విషయంలో నిండిపోయింది. ఇప్పుడు మన మధ్యలో కూడా మొన్న కూడా ఎప్పుడో సండే చెప్పాను, ఏమని మహిమ ఉంది అని చెప్పాను. ఇక్కడ సంఘములో చదవండి ఆ మాట ఎక్కడ ఉంది, ఎఫెసీ 3:20 చదవండి సిస్టర్. ఎఫెసీ 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మహిమ కలుగునంటే ఏం తెలుసా, ఎవరైతే సదాకాలం స్థుతులు ఘనతలు మహిమలు సంఘములో చెల్లిస్తుంటారో వారికి మహిమ కలుగునుగాక అంటే ఆ గ్లోరీ ఇక్కడ వచ్చి దిగునుగాక. హల్లెలూయా. ఈరోజు బ్యానర్ వేయాలనుకున్నాం, రేపేస్తాను, ఇయర్ ఆఫ్ ద గ్లోరీ. హల్లెలూయా. ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం ఏమి, ఇయర్ ఆఫ్ ద గ్లోరీ. గ్లోరీ అండ్ మహిమ అంటే ఏం తెలుసా, ఎక్కడైతే ఆయన వెలుగు ఉంటుందో అక్కడ చీకటికి రవ్వంతా కూడా ఛాన్స్ ఉండదు. హల్లెలూయా. అందుకే ఆ సహోదరి ఒక మాట చెప్పింది, నా కుమారుడా దేవుడు తన అంబుల పొదిలో యారోగా నిన్ను బలంగా షార్ప్నెస్ చేసుకొని నిన్ను ఆ దాంట్లో పెట్టుకున్నాడు. ఎవ్వరు నిన్ను ముట్టలేరు, ఎవరు నిన్ను వ్యతిరేకించలేరు, ఎవరు నిన్ను టచ్ చేయలేరు. అలాగే మరి నీకు సంఘం ఉంటుంది, సేవలు ఉంటాయి, మరి ఇన్ని వందల మంది సేవకు విశ్వాసులు ఉంటారు, ఇన్ని సంఘాలు ఉంటాయి, బైబిల్ కాలేజ్ ఉంటుంది, యూత్ మీటింగ్లు ఉంటాయి, అనేక సంఘాలను బ్రాంచులు ఉంటాయి, మీరు సేవకులను కూడా తయారు చేస్తారు. ఆమె నేను అసలు మా ఇంటికే రాలేదు ఆమె, కానీ మా ప్రార్థన అదే అనమాట. నేనేమేమైతే ప్రార్థన, మీ అందరికీ తెలుసు ఏం ప్రార్థన చేస్తున్నాం మేమని. హల్లెలూయా. వీటన్నిటికీ దేవుడు మరి అంతేకాదు, నీవు దేనికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. స్థలం ఆయననిస్తాడు, చర్చ్ ఆయననిస్తాడు, మనసులు ఆయననిస్తాడు. మరి అంతేకాదు, మీ కొరకై ఒక బలమైన జనమును దాచిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. నేను పోయినసారి 21 రోజులు ఉన్నప్పుడు కూడా నాకు ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట అన్నాడు, ఏమని, దావీదు ఏ రోజు అనుకోలేదు గొల్యాతు ముందు నిలబడతానని, దావీదుతో ఏ రోజు అనుకోలేదు సౌలుకి నేను అల్లుడినైతానని, అంత ధనవంతునికి నేను ఒక అల్లుడినైతానని ఆయన ఎప్పుడు అనుకోలేదు. తెచ్చినాడు దేవుడు. అట్లా మనం కూడా ఇప్పుడు మేము కూడా ఇప్పుడు నిన్న కూడా వెళ్ళి అక్కడ అడిగొచ్చినాము, వారు లేదన్నారు. మేము బాధపడలేదు. ఎందుకు తెలుసా, మా ప్రయత్నం జస్ట్ మనం సోమరులుగా ఉండకూడదు. మన ప్రయత్నం చేస్తే
దానికంటే మేలని దేవుడు ఎక్కడైనా ఓపెన్ చేస్తాడు. మరలా వచ్చి మేము ప్రార్థన చేసిన ఏమన్నది ఇంతకంటే ఎక్కడైనా మంచిది మనకి ప్రభు పెట్టాడేమో, అందుకే మనకు అది ఎక్సెప్ట్ కాలేదు. ఎందుకంటే మేము ఒకటే ప్రార్థన చేసుకొని వెళుతాం. దేనికి వెళ్ళినా ప్రభువా నీ చిత్తం ఉంటే అది ఎక్సెప్ట్ కావాలా, లేకుంటే లేదు, మా ప్రయాసం మేము చేస్తాము. హల్లెలూయా. వాళ్ళు లేదన్నారు, వేరే వేరే విధాలు చెప్పినారు. అప్పుడు అనుకున్నాం ఇది అవసరం లేదు అని. అలాగా ఇక్కడ కూడా మహిమ అంటే ఏం తెలుసా, కొరత లేని కొలత నీకు అసలు తక్కువ ఉంది అనడానికి వీలు ఉండదు. దానిని ఏమిటంటే యోహాను 10:10లో ఉంటుంది తెలుసా, జీవము అది సమృద్ధి జీవం అనమాట. హల్లెలూయా. సమృద్ధి జీవం అంటే ఏమిటంటే చూడండి, మన సొంత ఖర్చుతో ఏం చేయలేదు, అంత దేవుడే ఇచ్చాడు, దేవునికి చేశాం. మరి అనేకులు సాక్షులుగా నిలబడ్డారు, చాలా మనసుకు థ్యాంక్స్ చెప్పారు. మరి అనేకుల కోసం ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటికీ నిశ్చయంగా నేను ప్రవచిస్తున్నాను, దేవుడు మన కన్నీటిని తుడిచేసి ఉంటున్నాడు. మన మారంతా లయమైపోయింది. హల్లెలూయా. మధురమైనది ఎప్పటి వరకు మనము రుచి అనేది మనం తీసుకోమో మన దేహంలో ఆరోగ్యం ఉండడానికి సాధ్యమే లేదు. అదే మనకి స్వస్థత కావాలా. ఇప్పుడు ఈ దేహంలో ఏమని చెప్పి దాంట్లో నేను వాట్సాప్లో ఏమని పెట్టాను, హీలింగ్ అంటే ఒక వ్యక్తికి స్వస్థత ఎట్లా వస్తుంది అనుకున్నారు? కేవలం ప్రభా హీలింగ్ అంటే కాదు. చదువుదామా, హిజ్కియా రాజు గురించి చదువుదాం. యెషయా గ్రంథంలోకి చదువుదాం రండి. యెషయా గ్రంథము 36వ అధ్యాయం 37వ అధ్యాయంలో ఉంటుంది. హిజ్కియా రాజు గురించి ఉంటుంది, అక్కడ చదువుకుందాం మనం. 36వ అధ్యాయంలో 38వ అధ్యాయం చదువు. అక్కడ ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా తన యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగితున్నో కృపతో జ్ఞాపకం చేసుకో. అది హల్లెలూయా. దేవుడు ఆయన హిజ్కియా రాజు ఏమని ఆ దినములలో హిజ్కియా ఉండదు, యాక్చువల్ హిజ్కియా రాజు అనమాట. ఎక్కడ ఉంటుంది ఆ పదం చదువు. హిజ్కియా రాజు అని ఉంది, ఆ ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. ఆ దినములలో హిజ్కియా ఇంగ్లీష్లో ఉంది, చదవండి. ఇంగ్లీష్లో 31 చదువునా, 38:1 లేదా నీ దాంట్లో చదువు. యాక్చువల్లీ కింగ్ అనమాట, ఆయన రాజు అనమాట. హల్లెలూయా. రాజు మరణానికి గురైపోతున్నప్పుడు ఒక ప్రవక్త చెప్తాడు దేవుడు, వెళ్ళి ఆయన చెప్పని అంటే ఎందుకు అది. కానీ ఆయన ఏమని, ఓ ప్రభా నాకు రోగం స్వస్థత పరచమని ప్రేయర్ చేయాలి కదా. మరి ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే రోగం అనే మాటకు అది కాదు అనమాట. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరు చూస్తారంట. అందుకే హృదయము బహు వ్యాధి కలది, దానిని గ్రహించగలిగిన వారు ఎవరు అన్నట్ల. రోగం అంటే శరీరకరమైన రోగం కాదు, ఆత్మకరమైన రోగం. అంటే మనం ఇంకా ఈ అధ్యాయం అంతా చదివితే ఎంత హెచ్చిస్తే దేవుని మర్చిపోయినాడు అనమాట. ఎవరు? ఈ హిజ్కియా రాజు అనమాట. ఆయన మర్చిపోతే అందుకే ప్రవక్తకి చెప్తాడు, ఇన్ని చేసినాను కనీసం నాకు ఒక థ్యాంక్స్ చెప్పడం లేదు, లేకపోతే ప్రభు నేనేం పనికిరాని నన్ను ఇంత హెచ్చించినాడని ఆ మాట కూడా చెప్పడం లేదు అని చెప్పినప్పుడు వెంటనే భయపడి అందుకేమంటున్నాడు అక్కడ, కృపతో నన్ను ఏం చేసినావంట. చదవండి సిస్టర్, మీరు చదవండి. 38:2 38:2 ನಿನಗೆ ನಡೆದುಕೊಂಡು ನಿನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಒಳ್ಳೆಯದನ್ನಾಗಿದ್ದದ್ದನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸಿ ಬಹಳವಾಗಿ ಅತ್ತನು. ಆಗ ಯೆಹೋವನು ಯೆಶಾಯನಿಗೆ ಹೋಗಿ అక్కడ ఉంటది ప్రభుಗಳಾಗಿರುವ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿದ್ದೇನೆ, ನಿನ್ನ ಕಣ್ಣೀರನ್ನು ನೋಡಿದ್ದೇನೆ, ನಿನ್ನ ಆಯುಷ್ಯಕ್ಕೆ 15 ವರ್ಷಗಳನ್ನು ಕೂಡಿಸುತ್ತೇನೆ. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేయడం వల్ల ఆయుష్ పెరగదు, కానీ కృతజ్ఞత స్తుతి చెల్లించడం వల్ల ఏమైపోతుందంట మన ఆయుష్. హల్లెలూయా.
అందుకే యోబు సింపుల్ గా ఒకే మాట అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అన్నందువలన మీకు తెలుసో లేదో యోబుకి దేవుడు ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ఏమిటంటే 140 సంవత్సరాల ఆయుష్నిచ్చినాడు. చదువుదాం అని కూడా మీకు చాలా మందికి తెలుసో తెలియదో, నాకు చాలా సంవత్సరాల క్రిందట ప్రభు ఆ మాట చెప్పినాడు. యెషయా ఇది యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం, 42:16. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు అటు తర్వాత అనే మాట రాయబడింది. సిస్టర్ నీ ఓదరి ఆ మేలే చాలు ఒక్క నిమిషం. ఆ మేలే అంటే అర్థం ಏನು ಹೇಳ್ರಿ సిస్టర్? ఆ మేలే ಅಂದ್ರೆ ಏನು? ಕಷ್ಟಗಳು, ಹೋರಾಟಗಳು, ಹಿಂಸೆಗಳು, ತೊಂದರೆಗಳು, ನೋವುಗಳು, ಬಡತನ ಎಲ್ಲರೂ ಬಿಟ್ಟೋದ್ರು, ಒಬ್ಬಂಟಿಗೆ ಆಗಿಬಿಟ್ಟು ಎಲ್ಲ టోటల్ వస్తాయి దాంట్లో. ఆమెలు అంటే ఆయన సమస్తం పోగొట్టుకున్న తర్వాత, సమస్తం పోగొట్టుకున్నాడు. ఎంతమంది? 10 మంది పిల్లలు పోయినారు. ఎన్ని ఎద్దులు ఉంటాయి, ఎద్దులు, ఒంటెలు, అవన్నీ 5 జతలు 5 జతలు 7 జతలు 7 జతలు అన్నీ ఉంటాయి ఆడ. అవన్నీ పోగొట్టుకున్నాడు. ఆస్తి మాస్తం, పని, పంటలు, టోటల్ దేశంలో టాప్ నంబర్ హీరోగా ఉన్న వ్యక్తి ఒకే క్షణంలో జీరో అయిపోయిండు. అంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు, ఓకే థ్యాంక్ యూ డాడీ, ఎందుకంటే ఆయన సమర్థుడు, మరలా నాకు ఇవ్వగలడనే దేవుడు ఏం చేసినాడంటే యోబు నమ్మినాడు కాబట్టి. అందుకే ఈ పదం ఆమెలే లేదా అటు తర్వాత అని ఈ యొక్క శబ్దాన్ని నేను చాలా సంవత్సరాల క్రింద ధ్యానం చేసినాను. ఈ పదం ఇట్లెందుకు రాయబడ్డది అని నేను దేవుని అడిగినాను. ప్రభా ఎందుకు అటు తర్వాత అని రాయబడ్డది కదా, దీనికి అర్థం ఏమిటంటే అప్పుడు దేవుడు నాకు చెప్పినాడు ఏమని, అటు తర్వాత అంటే శ్రమల తర్వాత ఆయన. ఓదు సిస్టర్ ఆమెలే యోబను ಎಷ್ಟು ವರ್ಷ? 140 ವರ್ಷ ಬಾಳಿ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಮೊಮ್ಮಕ್ಕಳನ್ನು ಅಂತು ತನ್ನ ಸಂತಾನದ 4 ತಲೆಗಳನ್ನು ಕಂಡನು. ತರುವಾಯ ಯೋಬನು ಒಳ್ಳೆ ముదుకనాగి గతిసిదను. చూసినారా? ఇంత లాంగ్ లైఫ్, లాంగ్ బ్లెస్సింగ్స్, లాంగ్ అన్నిటికీ ఏమిటికి వస్తాయి తెలుసా? ఎట్లా వస్తాయి తెలుసా? కృతజ్ఞతలు వస్తాయి. చాలా మందిలో కృతజ్ఞత లేకపోవడమే. అందుకే బైబిల్ అంటుంది, అంత్య దినములందు అనేకులు ఏమి లేకపోతారంట? కృతజ్ఞత లేని వారై అవిధేయులై ఉంటారు. చాలా మందిలో ఇదే లేకపోవడం వల్ల ఆ ఆశలు చాలా మంది చూడండి. ఒకప్పుడు నేను చూశాను, పనులు లేవు, వ్యాపారాలు లేవు, ఇండ్లు లేవు. ఇప్పుడు మేమే స్లమ్లో ఉన్నప్పుడు ఈరోజు కొంచెం మంచి మంచి బిల్డింగ్లు ఉండి 1 లీటర్ 2 లీటర్ లిఫ్ట్కి కూర్చుకునే లోపల నీవెవరో డోంట్ కేర్ అంటుంటారు మా సహోదరులు. రైల్వే జాబ్ వచ్చే లోపల, గవర్నమెంట్ జాబ్ వచ్చే లోపల, లేకుంటే డాక్టర్ చదివే లోపల, ఎంఎస్సి చదివే లోపల, లేకుంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏదో ఒక మంచి జాబ్ వచ్చే ఒక స్థానంకి వచ్చే లోపల డోంట్ కేర్ అనే స్థితికి వచ్చేసినారు. ఆ దినాలు ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని మరలా కన్నీరు కార్చినారు. ఎవరు? హిజ్కియా రాజు అయింది కూడా. రాజు ఆయన ఇప్పుడు దావీదు ఎట్లా నీ సన్నిధి నాకు కావాలని అందరిని విడిచినాడో, హిజ్కియా రాజు కూడా అదే చేసినాడు. నాకు ఎవరు చెప్పాల్సిన వచ్చిన లైఫ్ నాకు ఆయనని ఇస్తాడు, నాకు బ్లెస్సింగ్ ఆయనని ఇస్తాడు, ఆరోగ్యం ఆయనని ఇస్తాడు, ఆయన తప్ప ఎవరు ఇయ్యారో తెలుసు కాబట్టి అందుకే అందరిని విడిచిపెట్టి ఒక గదిలో వెళ్ళి పడి, అయ్యా నన్ను ఏం చేశాలంట, దయతో కృపతో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారిస్తే ఆయన కన్నీరు చూసిన దేవుడు సెకండ్లలో జవాబు ఇచ్చినాడు. హల్లెలూయా. 40 రోజులు ఫాస్టింగ్ చేసిన జవాబులు రాని వాళ్ళకి ఒకే రోజులో ఇచ్చినాడు. అందుకే నేను ఆ సిస్టర్గా ఒక చెల్లి అడిగితే ఫాస్టింగ్ చేయాలని, నేను దయచేసి అట్లా చేసి నీ ఇబ్బందులు పడద్దు, ఒక పని చేయి, నీకు ఏదన్నా బాధ కలిగితే కనీసం వచ్చి మా దగ్గర చెప్పి ప్రార్థన చేయించుకుంటే నీ కన్నీరు కారితే నీ ఫ్రీ అయిపోతుంది, నీ వేదన అంతా ఫ్రీ అవుతుంది. ఒకటి లేదు నీకంటే నీవు ఇంట్లో నుండి ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉండి ఏం చేయాలి తెలుసా? ఓ అయ్యా అని ఏడుస్తున్నారు అంతే. కొంతమంది ఏడుస్తారు కదా, వాళ్ళు చెప్పుకొని ఏడుస్తారు, వీళ్ళు చెప్పుకొని ఏడుస్తారు. ఆ ఏడిపోయిందో మన అయ్య గారికి చెప్పి ఏడిచినామంటే అట్లా టక్కుమని దిగ, అయ్యా నాయన నా కుమారుడు నా కుమారుడు లాలి రోరో నా బంగారు నా బంగారం మనం ఎట్లా అంటామో ఆయన టక్కుమని దిగుతాడు. హల్లెలూయా. ఎంత టైం పట్టింది సిస్టర్? ఆ వాక్యం చదవండి. యెషయా 5వ వచనం చదవండి. 38:5. ನೀನು ಹೋಗಿ ಕೇಳಿ
ಆ, ನಿನ್ನ ಕಣ್ಣೀರನ್ನು ನೋಡಿದ್ದೇನೆ. ಹ್ಮ್, ನಿನ್ನ ಆಯುಷ್ಯಕ್ಕೆ 15 ವರ್ಷಗಳನ್ನು ಆ, ಕೂಡಿಸುತ್ತೇನೆ. ఆ, ನಿನ್ನನ್ನು ఆ, ಈ ಪಟ್ಟಣವನ್ನು ఆ, ಅಶ್ಶೂರದ ఆ, ಅರಸನ ಕೈಗೆ ಸಿಗದಂತೆ ఆ. ತಪ್ಪಿಸುವೆ. హల్లెలూయా. చూసినారా ఎంత త్వరలో ఆయన రిజల్ట్ ఇచ్చిండు. ఏమన్నాడు? నేను నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్నిస్తారంట? 15 సంవత్సరాలు. కానీ ఆయన 40 రోజులు 21 రోజు ఫాస్టింగ్ చేయలేదు. ఇప్పుడు మనం చేసిన ప్రార్థనలు ఏమిటంటే దేవుని మాటకు లోబడ్డాం. దేవుడు యోనాతో అంటాడు, నీ వెళ్ళి ఈ నీనివే పట్టణస్తులు చెప్పు ఇంకా 40 రోజులకి ఇట్లా అవుతుంది అంటే అందుకే చేసినట్టు. అది వేరే సంగతి, ప్రభు ఎప్పుడు చేస్తే. కానీ ఈ విషయాల్లో ఏమిటంటే మనం ఒక్క నిమిషంలో ఇప్పుడు ఎవరి విధంగా మనం అప్పు తీసుకుంటాం, కొంచెం లేట్ అయినా అయ్యా నాకు లేట్ అయింది దయచేసి నేను ఈ వారం ఇవ్వలేను, లేకుంటే ఈ నెల ఇవ్వలేను, వచ్చే నెల ఇస్తానంటే పాపం ఆయన వాళ్ళు సమాధాన పడిపోతారు. వాళ్ళు నీకు ఫోన్ చేస్తున్నారు అనుకో, నీవు ఎత్తలేదు, ఒకసారి చేసిండు, 2 సార్లు చేసిండు, 3 సార్లు చేసిండు, ఒక 10 సార్లు చేసినారు అనుకో, నీవు ఎత్తడం లేదంటే అక్కడ ఉండే వాళ్ళకి బీపీ ఎక్కుతుందా తగ్గుతుందా? హల్లెలూయా. ఇంకా నీకు 1 రూపాయి వడ్డీ వేసే కాడు 2 రూపాయలని వేసేయచ్చాను నీకు, ఎందుకంటే సరైన రెస్పాన్స్ లేదనమాట. అట్లా లేదని మనం చెప్పుకుంటే ఇదే వచ్చిన మనసుల్లో ఒకటి, మనం దేవుని కన్నా కృతజ్ఞత స్తుతి చెల్లించాలా, లేకుంటే ఆయనకు ఎవరైనా మనకు అనుగ్రహించిన సేవకులు నమ్మకంగా అది కూడా మన స్తుతులను తీసుకుపోయి దేవునికి అప్పగించే వాళ్ళు కావాలా. హల్లెలూయా. యెషయా దేవుడు ఏం చెప్తే కరెక్ట్ వెళ్ళి చెప్పిండు, మరలా దేవుడే ఆయనకి పిలిపించి కరెక్ట్ చెప్తే అది ఉన్నట్టు. దాన్ని ఏమంటారంటే కరెక్ట్ పోస్ట్ మ్యాన్ అనమాట. అడ్రస్ని బట్టి మనం పోస్ట్ పంపాలా. ఎవరు నా అడ్రస్ని తీసుకుపోయి ఇంకొకరికి ఇస్తే నా బ్లెస్సింగ్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అది ఎట్లయితుంది లెక్క? అది కానే కాదు. అందుకే మనం ఏం చేయాలంటే దేవునికి అట్లా థ్యాంక్స్ చెప్పాలి. చదువుకున్నాం, ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. 19:14. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్మల్ని నేలుట మాకు ఇష్టం లేదని 16వ వచనం. మొదటి వాడాయన ఎదుటికి వచ్చి అయ్యా నీ ఒక మీనా వలన చెప్పగా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. హల్లెలూయా. ఫైనాన్షియల్ విషయంలో కూడా చాలా క్లియర్ గా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మాకు ఈ పరిచర్య కూడా ఎంత ఇచ్చి ఉంటున్నారో ఏమి తక్కువ కాకోకుండా అన్ని మేము కౌంట్ చేసుకుంటూ వచ్చాము. ఎక్కడ వాడుకున్నాం, ఎవరు ఇచ్చారు, ఎట్లా వాడినాము అన్నిటిని మేము నా దగ్గర ఒక పేపర్ ఉంటుంది, దాంట్లో అన్ని రాసి పెట్టినాను నేను. ఎవరు ఇచ్చినారు, ఎంతెంత ఎవరు ఇచ్చినారు, మేము దేనికి వాడినాం, ఎంత ఖర్చు అయింది, ఎంత మనకు ఈ 40 రోజులు ఎంత కానుకలు వచ్చినాయి అనే విషయాన్ని. మరి అలాగే పోయిన సండే రోజు ఈవినింగ్ టైంలో ఒక తల్లి వచ్చింది కుమారుని తీసుకొని. ఆమె చెప్పింది, ఇన్ఫోస్ కంపెనీలో మా కుమారునికి వచ్చిన ఈ యొక్క పని విషయంలో నేను చాలా ఆశ్చర్యపోతున్నాను అన్న, ఎందుకంటే దేవుడు ఇంత హెచ్చిస్తాడని మేము అనుకోలేదు. ఎందుకంటే ప్రతి ఏడాది ఆమె వచ్చి మాతో ప్రార్థన చేయించుకుంటూ తన విషయాలు చెప్పుకొని వెళ్తుంటుంది. వాళ్ళు కూడా అనేక విషయాలకి ఇప్పటికీ కృతజ్ఞతలై ఉన్నారు. కాబట్టి దేవుడు ఆమెను ఇంతగా ఇచ్చి, ఆమెమో వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటే ఆయనకేమో ఇక్కడ ఇన్ఫోస్ కంపెనీలో జాబ్ రావడం రియల్లీ గ్రేట్ అనమాట. అది మన హుబ్లీ పట్టణంలో అనమాట. హల్లెలూయా. ఆమె కూడా ఒక విశేషమైన ఒక ఆఫరింగ్ ఇచ్చి వెళ్ళింది. కాబట్టి ఇలాగా అంతా మేము చేస్తే ఎంత మనకు ఖర్చు అయిందో దేవుడు అంత మనకు అనుగ్రహించినాడు. దాంట్లో మనం నమ్మకంగా ఉంటే, నిన్న సిస్టర్ నాకు ప్రార్థన చేసి చెప్పిన ఆమె దాంట్లో ఒక రికార్డు ఉంటుంది, నేను రేపు చెప్తాను. 10 పట్టణాలు గెలుపు నీకు ఇచ్చినాడని చెప్పింది ఆమె. హల్లెలూయా. 10 పట్టణాల వరకు కూడా దేవుడు మీ సేవని విస్తరింపజేశాడు, వాడుకుంటున్నాడు, మీరు అంతగా వర్ధిల్లుతుంటున్నారని ఆమె సేవకురాలు ప్రార్థన చేసి మాకు చెప్పింది అనమాట. అందుకే ఇక్కడ ఏం రాయబడింది, నీవు కొంచెంలో అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనక మరి 10 పట్టణముల మీద అధికారివై ఇండుమని వానితో చెప్పాను. హల్లెలూయా. 10 100 కావాలా, 100 1000 కావాలంటే
10 ఇచ్చిన దాంట్లో కూడా మరలా మనం ఏమై ఉండాలంటే తెలుసా, నమ్మకస్తులై ఉండాలా, కృతజ్ఞతలై ఉండాలా. దేవుడు ఇచ్చిన దాన్ని తిరిగి మనం లెక్క చెప్పేవారికి ఉండినట్లయితే బ్లెస్సింగ్స్ నిశ్చయంగా వస్తాయి. లేకపోతే ఊకేనే ఉపాస ప్రార్థన. ఆ సిస్టర్ ఈరోజు వస్తానన్నామే, ఆ రోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది కదా అన్న, అంటే ఫాస్టింగ్ ఉంటే కరెక్ట్ చెప్తానని, ఫాస్టింగ్ లేకుంటే కరెక్ట్ చెప్పానని. ఆమె వచ్చింటే నేను కూడా రాంగ్ చెప్పాలనుకున్నాను అన్నమాట. హల్లెలూయా. మరి వాళ్ళు ఎట్లా, బైబిల్ అంటుంది నువ్వేమితో అదే వస్తావు అంటే నేను ఉపవాసం ఉంటాను, మీరు మాత్రం తింటుండండి 3 పూటలా. అదే మీరు మరి నీకేమైంది ఒకరోజు వచ్చి మాతో ఉండడానికి. హల్లెలూయా. ఇలాగా ఉన్న వాళ్ళకి, అందుకే నాకు ఆ సిస్టర్ విషయం తెలుసు. దేవుడు ఆమె చాలా నష్టపోయింది. ఇప్పటికీ నేను ఒకసారి ఇంటికి వెళ్ళిన, వాళ్ళ ఇంటికి వెళితే నాకు ప్రభు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆమె నుండి కొన్ని ఆత్మలు సంపాదించాలనుకున్నాడు దేవుడు. ఈమెకే ఆత్మీయత మొత్తం డల్ అయిపోయింది. కానీ ఈమె వెళ్ళి, ఇప్పుడు చాలామంది, నేను ఇంకో విషయం చెప్తా, దేవునితో గడపాల, ప్రార్థనలో ఉండాల. అలా ఉండకోకుండా ఎవరికంటే వాళ్ళకు వెళ్ళి మన ప్రేయర్లకు వెళ్ళినా, ప్రార్థనకు వెళ్ళినా అంటే ఆ ఇంట్లో ఉన్నవన్నీ మన వెంబడి చేస్తాయి. అందుకే మనము ఇప్పుడు గొడ్డలి ఉంటుంది, గొడ్డలి కట్టెలకు వెళ్ళినప్పుడల్లా దాని షార్ప్ ఉందా లేదా చూసుకోవాలా. అదే మనం షార్ప్ లేదనుకోండి ఏమవుతుంది, గొడ్డలిని కొట్టి నీ చేతిలో బెండ్ అయిపోతాయేమో కానీ కట్టె మాత్రం తునిగిందే ఉండదు. హల్లెలూయా. అదే మంచి షార్ప్గా ఉన్నదంటే గొడ్డలి చూసిన వెంటనే చెట్టు అంటదంట, నా మీద నీవు పడుమని అడుగుతుందంట. బైబిల్లో ఒక స్థలంలో వాక్యం ఉంటుంది, నా మీద నీవు పడుమని బైబిల్లో ఉంటుంది. అది పడేది ఆలస్యం లేదు, ఏమవుతుందంట, అది కట్ అవుతుంది. అలాగా మనము ప్రార్థన, వాక్యం, ఆత్మ నడిపింపనే ఒక షార్ప్. అందులో ఆ సిస్టర్ కూడా ఒక మాట చెప్పింది, అయా దేవుడు నీ మీద ఎట్లాంటి అగ్ని మీ మెద్దలు పెడుతున్నాడు, మీరు ఎండిపోయిన ఎముకలలో కూడా అగ్నిని రగిలించగలరు. అదే మా ప్రార్థన. ఇప్పుడు ఎంతమంది ఎండిపోయిన జీవితాలు, కుటుంబాలు, సంఘాలు, సేవకులు అనేకులు ఉంటున్నారు. ఆనాడు ఎట్లా ఏచికలో ప్రవక్త ప్రవచించినప్పుడు ఎండిపోయిన ఎముకలు కూడా ఎట్లా జీవం వచ్చి ఒక సైన్యంగా తయారైంటున్నారు. దేవుని జనులైన మనం అందరం ఒక సైన్యంగా ముందు దినాలలో మార్చబడినట్లు దేవుడు మన అందరికీ కృప చూపునుగాక. హల్లెలూయా. మరి ఈ పాపం ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మేమేం పాపం చేసినామన్నా అని అడిగినారు. మీరేం లేదమ్మా, అంత పరిశుద్ధిలో మనం అంత మంచి చేసినాం, ఏం పాపం లేదని అడిగిన. ఎందుకు 4 ఇండ్లకే ఇట్లా పెడుతున్నారు, ఇట్లెందుకు పెట్టకూడదు టెంట్ అని అడిగినారు అనమాట. హల్లెలూయా. ఈసారి అందరు కలిసి మనం జంత గొడసలో పెడతాం, నిశ్చయంగా ప్రార్థన చేసాం. బయట ఎట్లా బాగా ఒక 300-400 మంది అయినా బయట బాగుంది అనమాట, మంచిగా వాతావరణం ఏంటది. ఈసారి కొంచెం ఇంకా మనం పెద్దగా ఏర్పాటు చేయడానికి దేవుడు మనకి కృప చూపును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవునికి మొదటిగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎందుకంటే ఈ 40 రోజులు దేవుడు 40 మాటలు, 40 వాగ్దానాలు, 40 రీతులుగా దేవుడు మనతో ఎంతో మాట్లాడి, తండ్రి అయా రబా లబా షెబే డాడీ బలహీనుడని పోతున్నప్పుడు ప్రభా మాటతో బలపరిచి శక్తినిచ్చి ఏలియాను లేపినట్లు మమ్మల్ని కూడా తండ్రి డాడీ అబ్బా నాయన యేసయ్యా హిజ్కియా రాజును లేపినట్లుగా మమ్మల్ని లేపి మరలా ఆయుష్నిచ్చినందుల కొరకే నీకు స్తోత్రములు. యోబును లేపినట్లు మాకు కూడా మరలా ఆయుష్నిచ్చినందుల కొరకే నీకు స్తోత్రములు. అవును ప్రభా, యోబు దేవుడు మా దేవుడు నాయన, హిజ్కియా దేవుడు మా దేవుడు నాయన, దావీదు దేవుడు మా దేవుడు నాయన, పౌలు దేవుడు మా దేవుడు నాయన. కృతజ్ఞతలు వాళ్ళు చెల్లించడం వల్ల వారు అంతంతగా హెచ్చించబడుట మాత్రమే కాక వారి విషయములు తండ్రి నీ పరిశుద్ధ గ్రంథమందు రాయబడ్డది నాన్న. నీకే స్తోత్రములు తండ్రి. అలాగా నీ బిడ్డలమైన మా పట్ల నీ చిత్తం జరుగును గాక, నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే జరుగును గాక యేసునామము ద్వారా ప్రభా ఇంకా మల్టిప్లై చేయండి నాయన. విశేషంగా రేపు ఉదయ కాలం ఈ స్థలంలో ఆరాధన చేయబోతున్నప్పుడు నిన్ను ఆరాధన చేయవాళ్ళు అనుకున్నవారు కుటుంబాలు కదులును గాక, జన సమూహములు కదులును గాక. స్థలముతో నీకు ముఖ్యం కాదు నాయన, నీ సన్నిధితో ముఖ్యమంటున్నది. నీవు నడిపించినట్లయితే వారికి స్థలం సిద్ధపరిచే దేవాది దేవుడు నాయన. నీవు తండ్రి మోషేకు తెలియని కార్యాలు నీవు చేసిన ప్రభా, వీళ్ళందరినీ లక్షల మందిని అరణ్యంలో అట్లా నడిపించు, నేను మన్నాను కురిపిస్తానన్నావు ప్రభా. కేవలం నీవు ప్రకటించమన్నావు నాయన, యోనాకు నీవు ప్రకటించమన్నావు నాయన. మా బాధ్యతగా 40 రోజులు
మేము ప్రకటించుంటున్నాం యేసునామము ద్వారా. ఈ ఏరియాలో ఉన్న యవన కుమారులు మా అంబుల పదులు చేర్చబడుదురు గాక, యవన కుమార్తెలు చేర్చబడుదురు గాక. ప్రియ ఆత్మీయంగా ఆరోగ్యంగా బలహీనంగా ఎవరైనా తండ్రి దిగజారిపోయింటే బ్యాక్ స్లైడ్ అయిపోయింటే అయాని దూతలు మాట్లాడుదురు గాక యేసునామము ద్వారా. తండ్రి మేము తండ్రి మరలా ఇక్కడ మరణ అపాయాలు వినకూడదు నాయన, ఆకస్మికమైన అపాయాలు మేము వినకూడదు ప్రభా, వినకూడదు యేసునామము ద్వారా. ఓ మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాము. కారణం మా బిడ్డలను మీరు రక్షించినారు, మా కుమారులను రక్షించినారు, మా కుమార్తెలను కాపాడినారు, వారిని మీరు భద్రపరిచింటున్నారు, అపాయంలో పడకుండా దాచినందుల కొరకే నీకు స్తోత్రములు ప్రభా. నేను ప్రతి దురలవాట్లు చెడు అలవాట్లు బానిసత్వం నుండి విడుదల కలుగును గాకని. అలాగే మా ఏరియాలో ప్రభా కొంతమంది అనారోగ్యానికి సంబంధించిన వస్తువులు అమ్ముతుంటున్నారు. బీడీలు, సిగరెట్లు, తంబాకులు, గుట్కాలు, డ్రగ్స్లు, అలాగే సారాయి, ఇవన్నీ స్టాప్ ఇట్ ఇన్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి ఆహారమైన వాటికి మంచి వాటికి చేతులు జోడించుకోకుండా ప్రభా మాకు తండ్రి నేను చాలా సార్లు బాధపడుతున్నాను ప్రభా. ఇలాంటి తండ్రి మేమైతే ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం, వారు అనారోగ్యానికి సంబంధించిన అమ్మి డబ్బుతో గర్వపడుతుంటున్నారు ప్రభా. మీరే దీని విషయంలో న్యాయం చేయండి ప్రభా, మీరే న్యాయం చేయండి ప్రభా, మీరే న్యాయం చేయండి ప్రభా యేసునామము ద్వారా. మా ఏరియాలో ఇలాగ చేస్తున్న కుమార్తెలు ఇలాంటి వాటి అన్నిటిలో నుండి చేంజ్ అయిపోవును కాక. ఇక్కడున్న తండ్రి సినిమా థియేటర్లు, క్లబ్బులు, పబ్బులు, అన్ని గ్రౌండ్లు, ఇవన్నీ తండ్రి కళ్యాణ మండపాలు అన్ని కూడా చర్చిలో ఉన్నగాక, చర్చిలో ఉన్నగాక, చర్చిలో ఉన్నగాక, ఆరాధన స్థలాలుగా మార్చబడును గాక, ఆరాధించే దైవజనులుగా నిండికొనుదురు గాక, సంఘాలు నింపబడును గాక. ఎందుకంటే మీరే అన్నారు కోత విస్తారంగా ఉంది అని. అలాగా ప్రభా కోత విస్తారంగా ఉంది నిజమే, కానీ కొడవలు పట్టుకున్న మేము ఎటువైపు నుండి కొయ్యాలో మాకు నేర్పించండి నాయనా. ఈ పంటను ఎటువైపు నుంచి కోయాలో నేర్పించండి ప్రభా. పొలంలో ఏ వైపు నుంచి మేము స్టార్ట్ చేయాలో మాకు నేర్పించండి ప్రభా. మీ ఆత్మ మాకు వ్రేళ్లకు యుద్ధం నేర్పించును గాక, మా వ్రేళ్లకు యుద్ధం నేర్పించును గాక, అంబులని ఎట్లా మేము వాడాలో నేర్పించును గాక, దావీదుకి ఎట్లా నీ సింహాలని ఆ యొక్క ఎలుకబండ చీల్చే నేర్పించినావో మాకు నేర్పించండి యేసునామము ద్వారా. ఆత్మ నడిపించును గాక. మా కుటుంబాలు, మా బిడ్డలు, మా కుమార్తెలు, మా ఇరుగు పరుగులు ఉన్న వాళ్ళు అందరూ అయా నీ కృపల మరుగు చేయబడినందుల కొరకే స్తోత్రములు, ఇక్కడ మేఘాన్ని దించినందుల కొరకే స్తోత్రములు, మహిమ ఆవరించుకున్నందుల కొరకే నీకు స్తోత్రములు ప్రభా. నీ నామ ఘనత కొరకై, నీ నామ కీర్తి కొరకై చేతులు జోడించిన ప్రతి రైట్ హ్యాండ్ బ్లెస్ చేయండి యేసునామము ద్వారా. 10 అంతలు పెరుగుదురుగాక, 1000 అంతలు పెరుగుదురుగాక, లెక్కకు మించి పెరుగుదురుగాక. 2 కాసులు వేసిన వాళ్ళు కావచ్చు, 2000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, బ్లెస్ అవుదురుగాక యేసునామము ద్వారా. ప్రవహించే అనుభవములకు వచ్చుదురుగాక, ప్రవహించే అనుభవములకు వచ్చుదురుగాక. వారు సాక్ష్యములు ఇచ్చి గతసారి మేము సేవలు విత్తడం వల్ల నాకు ఈ మేలు కలిగిందని మరలా రానున్న దినాలలో ఇంకా 2 అంతలుగా చేతులు జోడించినట్లుగా ఇప్పటి నుండి మీరు బలపరచండి. ఈసాకు ఒక్క విత్తనం వేసి 100 అంతల పంట చూసినట్లు ఒక సంవత్సరంలో రాబోయే ఏడాదికి 100 అంతల పంట మా వాళ్ళందరూ చూచుదురుగా యేసునామము ద్వారా. ప్రతి బిడ్డనైనా ఇందులో సహకరించిన ప్రతి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్ని కోణాలలో మేము తండ్రి ఉంటున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాం. అది లైటింగ్ కానీ, సౌండ్ కానీ, ప్రభా టెంట్లు కానీ, కుర్చీలు కానీ, మెటీరియల్ తెచ్చిన వాళ్ళు కానీ, సప్లై చేసిన వాళ్ళు కానీ, ఇక్కడ చేతులు జోడించిన సహోదరులు కానీ, తల్లులు కానీ, అక్కలు కానీ, చెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ, అయా అందరినీ వచ్చిన సేవకులని, వారి సంఘాలని, వారి కుటుంబాలని ఈ యొక్క నీ నామాని కోసం, ఘనత కోసం చేతులు జోడించిన ప్రతిదీ నీ లెక్కలు చేర్చబడును గాక, ప్రతిదీ నీ సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరును గాక. ఈచికే కన్నీరు కార్చినప్పుడు నా సన్నిధి కాదు జ్ఞాపకార్థంగా వచ్చింది, మరల నేను ఆయుష్ని ఇచ్చినాను అని చెప్పినట్లు అయ్యా మేమందరం స్తుతి చెల్లిస్తున్నాం. ఈ స్తుతి ఇప్పుడే ఈ క్షణమే నీ సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేర్చబడి మా బిడ్డలకి జీవము తండ్రి, ఆరోగ్యము, ఆయుష్ అన్ని పెరుగును గాక, ఇంక్రీజ్ అవును గాక. వేసిన అప్లికేషన్లు అన్ని శాంక్షన్ అవును గాక. అది లోన్లు కానీ, అది బిజినెస్లు కానీ, అది ఇండ్ల విషయంలో కానీ, అది ఫైనాన్షియల్ విషయంలో కానీ, జాబుల విషయంలో కానీ, మెడికల్ విషయంలో కానీ, ఏమన్నా కానీ అన్నిటికీ నార్మల్ రిపోర్ట్ వచ్చును గాక.
గాక యేసు నామము ద్వారా. మీ కృప హస్తం చాపబడును గాక, దీవెన హస్తం చాపబడును గాక, దీవించే హస్తం చాపబడును గాక. ఉన్న కొంచెం దానిని వర్ధిల్లింపజేసే కృప కలిగిన నీ చెయ్యి వాటి మీద ఇప్పుడే పడును గాక అని అడుగుతుంటున్నాం. మీరే మా తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ల పైన నీ హస్తం చాపబడును గాక యేసయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి అల్లాడండి నాయన, అల్లాడండి నాయన. మా అందరి మధ్యలో బలంగా దిగండి తండ్రి నాయనా. మా మధ్యలో ప్రభా మా ఏరియాలో చీకటి కమ్ముకోకూడదు నాయన, చీకటి కమ్ముకోకూడదు ప్రభా. ఓ ప్రభా దుర్ఘటనలు జరగకూడదు నాయన, మా ప్రజలు కన్నీరు కార్చకూడదు నాయన. ఒక తల్లి ఎంతో వేదన పడింది, ఇలా జరిగింది, నా పరిస్థితి ఏమైపోతున్నదో, నేను ఏమైతున్నానో నాకు తెలియదని గుండె బాదుకుంటున్న తల్లి విషయంలో రోధిస్తుంటున్నా వేస్తున్నామం ద్వారా. ఆ బిడ్డను పట్టిన దురాత్మ అవుట్ ఇన్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ మేము గద్దిస్తుంటున్నాం వేస్తున్నామం ద్వారా. అలాగే ఒక అన్నని ఎలుగు బంటి లాంటి ఒక నల్లటి స్పిరిట్ పట్టి ఆయనకి అనేకమైన మేలు ఓపెన్ కాకుండా ఆయనని ఖర్చుకున్నటువంటి ప్రత్యేక దుష్టాత్మ విడిచిపోమని ఆజ్ఞాపిస్తుంటున్నాను. అలాగే కొంతమంది ప్రభా దేవుని చిత్తం కాకపోయిన పరిచయలో కొంతమందిని భ్రమపరిచే ఆత్మల చేత పట్టబడిన వారై దేవుని ప్రజలను గలిబిలి చేస్తున్నారు, పరిచర్యలు గలిబిలి చేస్తున్నారు. నిజమైన దైవజనులకు సహకారం లేకుండా వ్యతిరేకంగా నిలబడిన ప్రతి వాటి వైపు నీ హస్తం చాపబడును గాక, నీ యొక్క కృప కార్యం చేయను గాక, నీ న్యాయం మా మధ్యలో జరుగును గాక. ప్రతి చీకటి యేసునామము ద్వారా ఆ స్థలములలో ఆ యొక్క తండ్రి ప్రతి వేరు పెరికి వేయబడును గాక, ప్రతి పునాదులు కదిలించబడును గాక. ఎక్కడైతే మేము ఉంటున్నామో చూసి ఉంటున్నామో అక్కడ ఉంటున్న ఆ చీకటి అవుట్ ఇన్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామము ద్వారా ఇక్కడ ఈ చీకటి అంతా లయమైపోవును గాక, లయమైపోవును గాక, లయమైపోవును గాక. నీ వెలుగు మా పైన కమ్ముకొనును గాక. బలంగా బ్లెస్ చేయండి తండ్రి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అయా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి మా యొక్క స్తుతిని ప్రభా హిజ్కియా రాజు కంటే కూడా అంతకంటే త్వరలో మీరు మమ్మల్ని మా స్తుతిని చేర్చుకున్నారు. కారణం క్రీస్తును బట్టి ఇది చేర్చుకున్నారు. యేసు క్రీస్తు నందు తండ్రిని దేవునికి ఇది చిత్తము అన్నావు ప్రభా. మేము ఎప్పుడైతే యేసు అని పలికింటున్నామో అప్పుడే మీరు చేర్చుకున్నారు ప్రభా. మల్టిప్లై అయినందుల కొరకే స్తోత్రములు, మల్టిప్లై అయినందుల కొరకే స్తోత్రములు, మల్టిప్లై చేసినందుల కొరకే నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. మరి మేము ఒక వాక్యం చదివినట్టున్నాము, అక్కడ సుఖమును నెమ్మది విశాల గల దేశం అన్నట్లు మా కుటుంబాలలో ప్రభా రాత్రి కాలంలో బిడ్డలందరూ నెమ్మదితో ప్రభా సుఖముతో ప్రభా నిద్ర చేదురుగాక. ఏ భయం వారిని వెంటాడకూడదు. పగలు ఎగురు బాణముకైనను రాత్రి కలుగు భయముకైనను ఏ అపాయం నీ యొద్దకు రాదు అన్నట్లు మా గుడారాలన్నీ నీ కృప అగ్ని కంచె చేత కాపాడబడదురుగా కేస్తున్నామము ధర. భయం సంపూర్ణంగా లయమైపోవును గాక. మా యొక్క తండ్రి బిడ్డలందరి మీ స్వాధీనములు ఉంచుకోమని యేసు నామము ధర ప్రార్థించి మేము పొంది ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.